మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెబుతుంది నేర్పించిన విద్య ఎలాంటిదో. అందం అనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే హృదయంలో ఉంది. అందం అనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందం అనేది శరీరానికి సంబంధించినది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించినది. నీకు స్నేహితుడిగా మారడానికి నీ శత్రువుకి 1000 అవకాశాలు ఇవ్వు, కానీ నీ శత్రువుగా మారడానికి నీ స్నేహితుడికి మాత్రం ఒక్క అవకాశం కూడా ఇవ్వకు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం, ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలు ఇస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం, ఎందుకంటే వాడు పడిపోతే వాణ్ణి నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. పెళ్ళికి 50 మంది, చావుకి 20 మంది. ఈ రూల్ పర్మనెంట్గా పాటిస్తే మేలు, ఎందుకంటే పెళ్లిలో 50 మంది కంటే ఎక్కువ ఆనందపడేవారు లేరు, చావులో 20 మంది కంటే ఎక్కువ బాధపడేవాళ్ళు లేరు. నిజాలు చెబితే ఒప్పుకునేవారు లేరు. అంతా డబ్బు దర్పమే కానీ ఒరిజినల్ సంతోషం, ఒరిజినల్ దుఃఖం ఎప్పుడో కరువయ్యాయి. నిన్ను గౌరవించేవారిని హార్ట్లోనూ, నిన్ను విసిగించేవారిని మ్యూట్లోనూ ఉంచితేనే నీ జీవితం చాలా క్యూట్గా, ప్రతి క్షణం స్వీట్గా ఉంటుంది. జరిగిన దాని గురించి ఎప్పుడూ బాధపడకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే జరిగిన చెడు అనుభవాన్నిస్తుంది. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు, ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కడం. పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా? మంచి కోసం మనిషి మారాలి, కానీ అవకాశం కోసం మనిషి తన రంగులు మార్చకూడదు. అభిమానించే వారిని అవమానించకు, గౌరవించే వారి వద్ద గర్వాన్ని చూపకు. జ్ఞానం ద్వారా మీరు ఏమి పొందారు అని ఒకరు బుద్ధుడిని అడిగారు. సమాధానం: నేను ఏమీ పొందలేదు, పోగొట్టుకున్నాను. కోపం, ఆందోళన, విచారం, అభద్రతాభావం, వృద్ధాప్యం భయం మరియు మరణ భయాన్ని పోగొట్టుకున్నాను. కష్టాలను ఎదిరించే ధైర్యం, బాధలను భరించే ఓర్పు, సమస్యలను పరిష్కరించుకునే నేర్పు మనలో ఉంటే జీవితంలో మనదే గెలుపు. చదువు ఉందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువు ఉన్నా లేకున్నా సంస్కారం ఉంటే ఎక్కడైనా పైకి వస్తావు. భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం ఇవి పంచభూతాలు. వీటితో నీ శరీరం ఏర్పడింది. చనిపోయిన తర్వాత ఈ పంచభూతాలు అవి వచ్చిన చోటుకు వెనుతిరిగిపోతాయి. కానీ ఆత్మ అన్నది మరణం లేనిది, అది నిరంతరమైనది. అర్ధజ్ఞానం అభిమన్యుడు అంతటి వీరుడనే అంతం చేసింది. ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగులు ముందుకు వేయకండి. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూపిన ప్రేమ, అభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. మాట పెరిగితే సమస్య పెరుగుతుంది, దానికి మౌనం తోడైతే జవాబు దొరుకుతుంది.
కొసిరి కొసిరి అన్నం పెట్టే వాళ్ళని, కసిరి కసిరి మంచి చెప్పే వాళ్ళని జీవితంలో ఎప్పుడూ వదులుకోకు. అలాంటి వారు మన జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా దొరకరు. నిజానికి వాళ్ళే నిజమైన మిత్రులు. కొందరు ఎంత దగ్గరగా ఉన్నా మనకు దగ్గర కాలేరు. మరి కొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దూరం కాలేరు. మనసుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడలేకపోవచ్చు, కానీ మన మనసు మాత్రం వారి కోసం ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. చనిపోయాక చితికి నిప్పు పెట్టేవాడు కాదు వారసుడంటే. మంచాన్న పడ్డ రోజు మంచినీళ్లు ఇచ్చి మందుబిల్ల వేసేవాడే నిజమైన వారసుడు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచనలు మాత్రమే. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమయ్యి ఒంటరిగా బ్రతకడం మేలు, మంచిది. లేదంటే మన మంచితనం చేతగానితనంలా, మన ప్రేమ వారికి పిచ్చిలా, మనం వారి కోసం పడే తపన చులకనగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమని నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలను బయటపెడతారు. తస్మాత్ జాగ్రత్త. నీవు ఓడిపోయినప్పుడు నీ కన్నీరు తుడవడానికి రాని చేతులు, నువ్వు గెలిచాక చప్పట్లు కొట్టడానికి వచ్చిన చేతులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు తగ్గిపోతాయి. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవ్వరూ రారు. అలాగే ఆకుల రాని చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు. ఇది పచ్చి నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. సహాయం అనేది అత్యవసర పరిస్థితిలో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. మనసులోని బాధలు మానడానికి రెండే మందులు, ఒకటి కాలం, రెండు మౌనం. చీకటిని చీకటి పారద్రోలలేదు, వెలుతురు మాత్రమే ఆ పని చేయగలదు. అలాగే విద్వేషాన్ని విద్వేషం నిర్మూలించలేదు, ప్రేమ మాత్రమే ఆ పని చేయగలదు. అందుకే మిమ్మల్ని అకారణంగా ఎవరైనా ద్వేషించినా మీరు వారిని ద్వేషించకండి. అలా చేస్తే అది మరింత అనర్థాలకు దారితీస్తుంది. అటువంటప్పుడు మీరు మౌనంగా ఉండండి, లేదా ప్రేమను కొనసాగించండి. అప్పుడు అన్ని సమస్యలు వదిలిపోతాయి. మనమంటే విలువలేని వారి కోసం, మనం మాటంటే లెక్కలేని వారి కోసం మనం ఆరాటపడడం, ఆతృతపడడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది తప్ప మంచితనం అనిపించుకోదు. మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to మీ తెలుగమ్మాయి. Do comment your feedback. Thank you for watching the video.